నా పేరు అంజయ్య. మాది బాన్స్వాడ. నేను 2004లో ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత మా జిల్లాలో మొదటి ధ్యాన కేంద్రం పత్రిసారిల్లు 2007లో తీసుకున్నారు. నేను అప్పటినుంచి ఒక జిల్లాలో బెస్ట్ మాకు సాధన చేసుకోవడానికి ప్లేసు పత్రిజీ జన్మస్థలం. ఈ ప్రపంచానికి, అజ్ఞానంలో ఉన్న ప్రపంచానికి ఒక ధ్యానము, శాకాహారం, పిరమిడ్ గురించి తెలియజెప్పిన గురుదేవులకు ఈరోజు 1 ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటున్నాము. ఇక్కడ ఈ సెంటర్ అయిన తర్వాతనే మేము ఎంతో బాగుపడ్డాము. ఇక్కడ మా ఊరు ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు. అక్కడి నుంచి ఇక్కడికి నేను 41 రోజులు వచ్చి ఇక్కడ డైలీ అప్ అండ్ డౌన్ చేసి సాధన చేసేవాడిని. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటిదంటే, ఈ చెట్టు, ఈ బుద్ధుడు విగ్రహం కట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నైట్ క్వీన్ చెట్టు ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఫ్లవర్స్ కాస్తుంది. నేను 2007 నుంచి మొన్న లాస్ట్ ఇయర్ వరకు నేను చాలాసార్లు పౌర్ణమి రోజుల్లో గమనించేవాడిని. ఈ బుద్ధుడి విగ్రహం పెట్టకన్నా ముందు చెట్టు నిటారుగా ఉండేది. బుద్ధుడి విగ్రహం పెట్టిన తర్వాత చెట్టు ఇలా వాలి, బుద్ధుడికి ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సీనియర్ మాస్టర్లు వచ్చిన టైంలో బుద్ధుడికి పుష్పాభిషేకం జరిగింది. ఆ టైంలో నేను అలా ఎన్నో సంవత్సరాలు ఇది నాకు ఒక పుట్టినిల్లులాగా భావిస్తాను నేను. ఇది ఎంతో గొప్ప దివ్యశక్తి. ఎందుకంటే ప్రపంచానికి ఒక బుద్ధుడు, బోధన్ బోధిసత్వుడు పత్రిజీ జన్మస్థలం ఇది. వాళ్ళ సారు, వాళ్ళ అక్కయ్య, వాళ్ళ అన్నగారు ఇక్కడ జన్మ తీసుకున్నారు. వాళ్ళ నాన్నగారు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగరీత్యా వచ్చి ఇక్కడ వాళ్ళు జన్మ తీసుకొని ఉన్నతమైన చదువులు ఇక్కడ చదువుకొని మిగిలిన చదువుల కోసం బయటకు వెళ్ళారు. మరి పత్రిసార్ బోధనలో పుట్టడం అంటే ప్రపంచ పటంలోనే ఒక గొప్ప పేరున్న ఈ బోధన్ పత్రిసార్ ఇల్లు. దీనికి ఎంతో బాధ్యతగా మనం అన్ని చేయాల్సింది ఉంది. దీన్ని ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే నేను ఇక్కడ తెలుసుకున్న తర్వాత, జ్ఞానం తెలుసుకున్న తర్వాత మా ఊర్లో కూడా ఒక సెంటర్ పెట్టాను. ఆ పత్రిసారే వచ్చారు 2007 తర్వాత. అక్కడ సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని. అక్కడ నుంచి నా ప్రయాణం శురువైంది. ఈరోజు ధ్యానం లేకపోతే నా జీవితం అదో గతిగా ఉండేది. ధ్యానం వచ్చినా కాబట్టి ఈరోజు నేను అన్ని విధాలుగా బాగున్నాను. ఒక బాన్సోనే కాదు, బోధను, నిజామాబాదు, ఆర్మూరు, మెట్పల్లి, కొరుట్ల, కామారెడ్డి, అటు పిట్లం సైడ్ కానీ, ఉత్తర తెలంగాణ, ఇదే పిరమిడ్ సొసైటీలో నేను నవకాంతన్నతో పనిచేశాను, ఆనందంతో పనిచేశాను, ఎంతోమంది మాస్టర్లతో పనిచేశాను. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో కూడా నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేశాను 2014 2 చోట్ల. మళ్ళీ 18లో కూడా నామినేషన్ వేశాను. 19లో ఎంపీగా నామినేషన్. ఇవన్నీ అవకాశాలు ఎలా వచ్చినాయంటే, ఒక బుద్ధుడు చేపట్టినటువంటి మార్గం ఆనాపానసతి ధ్యానాన్ని పత్రిజీ ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాడు. ఈ ధ్యానము ఇప్పుడు పత్రిసార్ లేకున్నా కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎంతో అప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు 100 రెట్లు స్పీడ్గా దూసుకెళ్తుంది. కారణం, ఆయన ఫిజికల్గా లేకపోవచ్చు, కానీ హాస్టల్గా ఎంతోమందిని ఎన్నో విధాలుగా మేల్కొల్పుతుండు. నేను ఇప్పుడు పిరమిడ్ సేవాదళ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఎన్నో విధాలుగా నెలకొకసారి జరిగే తెలంగాణ శాకాహార ర్యాలీలలో అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తాను. 3 రోజులు 4 రోజులు ఉండి పనిచేస్తాను. జిల్లాలో ఏ ఇన్ఫర్మేషన్, ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా పిఎంసి షేర్స్ కూడా నేను 2 సార్లు తిరగడం జరిగింది. ఎవరు కడతారు, ఎలా కడతారు కాదు, మనం వెళ్ళాలి, పిఎంసిని కాపాడుకోవాలి. పిఎంసి ఈరోజు వచ్చిందంటే పిఎస్ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు పిఎంసి. పిఎంసి ఈరోజు వచ్చిందంటే పిరమిడ్ మాస్టర్లు ఈరోజు హాయిగా ఉండి, ఈరోజు హాయిగా కూర్చొని టీవీలు చూస్తున్నారు, ఫోన్లలో లైవ్ యూట్యూబ్ ద్వారా చూస్తున్నారంటే పత్రిజీ యొక్క సంకల్పము ప్రతి మనిషి ధ్యానము, శాకాహారం, పిరమిడ్ శక్తి. ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి. థ్యాంక్ యూ.